శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమరవీరుల దినోత్సవం నిర్వహించి అమరవీరుల త్యాగాలకు జోహార్లు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడి వీరమరణం పొందిన గొప్ప స్వాతంత్ర పోరాట యోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులని కొనియాడారు. అటువంటి ఎంతోమంది విప్లవ పోరాట యోధులు పోరాటాలు త్యాగాలతో మన దేశానికి స్వతంత్రం వచ్చిందని ఈ సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. ఎంతో మంది అమరులైనారు, ఎంతో మంది చనిపోయారు, ఎంతో మందిని బ్రిటిష్ వారు కాల్చి చంపారు. అందులోని ముఖ్యులైన వాళ్ళు భగత్ సింగ్, సుమారు 3,50,000 మంది ప్రభుత్వ లెక్కల ప్రకారం. కానీ ప్రతి గ్రామంలోన, నగరంలోన, పట్టణంలోన ఎంతో మందిని హింసకు గురి చేసి చంపారు. అనేక సంవత్సరాల పాటు కారాగారంలో, జైల్లో బంధించారు. మనకి ప్రధానమంత్రిగా పనిచేసిన నెహ్రూ గారే 14 ఏళ్ళు జైల్లో ఉన్నారు. చూసుకోండి. ఇంకా ఇట్లాంటి వాళ్ళు జైలు నుండి బయటపడిన వాళ్ళు కొంతమంది అండమాన్ నికోబార్ జైల్లో కానీ, మిగతా బీహార్ జైల్లో కానీ, ఇతర జైళ్ళలో కానీ, దేశవ్యాప్తంగా ఉండే జైళ్ళలో ఎంతో మంది మగ్గిపోయిన పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు. భగత్ సింగ్ విప్లవ వీరుడు, ఈనాటికి ఆదర్శం. ఒక కమ్యూనిస్టు భావజాలంతో ఉండి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తి. మీకు జలియన్ వాల్ బాగ్ ఉదంతం గురించి అనేక సందర్భాలు చెప్పాం. ఆ జలియన్ వాల్ బాగ్ అంటే స్వాతంత్ర సమరం సందర్భంగా పంజాబ్లో అక్కడ ఒక సమావేశం జరిగింది. జలియన్ వాల్ బాగ్ అక్కడ చుట్టూరా వాల్ ఉంటుంది, ఇంకా పెద్ద ప్రదేశం. అది వెళ్ళి చూసాం. అక్కడికి ప్రజానీకమందరూ కూడా సమావేశమయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వం డయ్యర్ నాయకత్వంలో వాళ్ళందరినీ కాల్చి చంపేసింది. కొంతమంది అక్కడ ఉండే నూతులో దూకి చనిపోయిన పరిస్థితి. ఎంతో మంది, వేల మంది చనిపోయారు అక్కడ. దాన్ని తట్టుకోలేని పరిస్థితి భగత్ సింగ్. లేకపోతే ఈ దేశంలో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన భగత్ సింగ్ పార్లమెంట్ లో బాంబులు వేసి బ్రిటిష్ ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఆయనకు ఉరిశిక్ష వేసినప్పుడు కూడాను నిర్భయంగా ఉరిశిక్ష వేయండి, నేను ఒక్కడిని భగత్ సింగ్ని కాదు, రాజుగురిని కాదు, సుఖదేవులను కాదు, అనేక వందల మంది రాజుగురులు, సుఖదేవులు, భగత్ సింగ్లు పుడతారని చెప్పేసి ప్రతినుభూని ధైర్యంగా ఉరికమ్మం ఎక్కిన గొప్ప యోధులు. ఈరోజు కూడాను ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోతా ఉంది, నియంతృత్వం అనేది వస్తా ఉంది. ప్రజలు సంగతి పాలకులు మర్చిపోతున్న పరిస్థితి ఉంది. ఉదాహరణకి జేఎన్యూలో ఒక ప్రొఫెసర్, అవిటివాడు, పోలియో వ్యాధిగ్రస్తుడు, వీల్ చైర్ మీద ఉండేవాడు, 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది ఈ ప్రభుత్వం. 10 సంవత్సరాల పాటు ఆ జైలులో మగ్గిపోయిన పరిస్థితి, చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇప్పుడేమో ఆయన నిర్దోషం చెప్పేసి విడుదల చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు ఈ విధంగా స్వతంత్ర భారతదేశంలో ఒక పౌరుడికి, ఒక విద్యావేత్తకి ఆ విధంగా జైలు శిక్ష విధిస్తున్న పరిస్థితి. నరేంద్ర దబోల్కర్ లాంటి వాళ్ళని, గౌరీ లంకేష్ లాంటి వాళ్ళని మతోన్మాద శక్తులు హత్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. చివరికి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు మహాత్మా గాంధీని కూడాను చంపేసిన పరిస్థితి. ఈ మతోన్మాదం, మతం యొక్క దురహంకారం అనేది మనం గమనించాలి. కాబట్టి మతోన్మాదానికి దూరంగా ఉండాలి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఇట్లాంటి నియంతృత్వం కొనసాగితే మళ్ళీ మరింత మంది భగత్ సింగ్లు, సుభాష్ చంద్రబోసులు పుడతారనేది కూడాను ఈ పాలక వర్గాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా మనం భగత్ సింగ్ ని, రాజ్గురు, సుఖదేవులు, మరింత మంది, అనేక మంది మహానుభావులు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఈరోజు సమానత్వ హక్కు, లేకపోతే చదువుకునే హక్కు, లేకపోతే మన అనేక రకాలైన హక్కులు, ప్రాథమిక హక్కులతో పాటు రాజ్యాంగం,
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు అనేవి ఈ రోజు మనం రక్షిస్తున్న నేపథ్యంలో కూడాను ఇంకా దుర్మార్గమైన నియంత్రిత పోకడలు అనేవి కొనసాగుతున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. వీటి మీద కూడా పోరు సరపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అమరవీరులకు జోహార్లు.